అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టిందా? మెజారిటీ లోక్సభ స్థానాలే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహమేమిటి? వెనుకబడిన 4 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక కార్యాచరణలు అమలు చేయనున్నారా? ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ విజయ అవకాశాలు ఎంత? వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత దూకుడు మీదున్న కాంగ్రెస్ అదే జోష్తో పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా పనిచేస్తోంది. ఓవైపు కీలక నేతలు ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉండగా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు లోక్సభ ఎన్నికల కోసం అప్పుడే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పార్లమెంటు ఎన్నికల్లోపు తన పాలన మార్కును చాటాలని భావిస్తున్నారు. తద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదని పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారట. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉండగా దాదాపు 15 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకోవాలని కాంగ్రెస్ నాయకులు పక్కా ప్లాన్ వేస్తున్నారు. ఒక్కో పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 13 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ చాలా స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించి విజయం సాధించింది. ప్రస్తుతం ఏ పార్లమెంటు పరిధిలో పార్టీ బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది అన్న దానిపై పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు లెక్కలు వేసే పనిలో పడ్డారు. దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1, నల్గొండలో 1, మహబూబ్ నగర్లో 2, వరంగల్లో 2 తప్ప మిగిలిన అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవడంతో వాటి పరిధిలో ఉన్న పార్లమెంటు స్థానాలైన ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇక వీటితో పాటు పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా పెద్దగా ఇబ్బంది ఉండదని, అక్కడ కొంచెం కష్టపడితే వాటిల్లో కూడా విజయం సాధించవచ్చని నాయకులు భావిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఈసారి కూడా కాంగ్రెస్ జెండా మరోసారి ఎగురవేస్తామని నేతలు చెప్తున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాదులో ఒక్క స్థానం కూడా గెలవకపోవడంతో హైదరాబాద్, సికింద్రాబాదుల్లో గెలవడం ఎలా అన్నదానిపై చర్చిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ 4 అసెంబ్లీ స్థానాలు గెలిచినప్పటికీ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో మాత్రం ఖానాపూర్ ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. మిగిలినవి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వెళ్లడంతో ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ ప్రభావం అధికంగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో 4 స్థానాలు గెలిచినప్పటికీ ఎల్లారెడ్డి నియోజకవర్గం జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఇక్కడ కొంత ఇబ్బందికరం అని నాయకులు భావిస్తున్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో కేవలం మెదక్ అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. మిగిలినవి బీఆర్ఎస్ గెలుచుకుంది. దీంతో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభావం అధికంగా ఉండనుంది. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే 13 స్థానాలు కైవసం చేసుకుంటామని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎన్నికలకు మరింత సమయం ఉండడంతో ఆ లోపు 15 నుంచి 16 లోక్సభ స్థానాలు గెలుచుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఎంతవరకు కాంగ్రెస్ వ్యూహం పనిచేస్తుందో చూడాలి మరి.